విజయవాడలో కాల్ మనీ ముఠా మళ్లీ పడగ విప్పుతుంది. ఓ మహిళా వ్యాపారికి 5 కోట్ల రుణం ఇచ్చి 21 కోట్లు వడ్డీ కట్టించుకున్నారు అక్రమార్కులు. అంతటితో ఆగకుండా మరో 5 కోట్లు కట్టాలి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. హోంమంత్రిని పోలీసులను కలిసినా తనకు న్యాయం జరగలేదు అని తెలిపింది. పలుమార్లు కాల్ మనీ ముఠా తనపై దాడి చేసి ప్రామిసరీ నోట్పై సంతకాలు చేయించుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాల్ మనీ వ్యాపారులు వెనుగళ్ల హర్షవర్ధన్, హరినాథులకు టీడీపీ పెద్దలు మంత్రి కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, దేవినేని చందుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అంటోంది బాధితురాలు గాయత్రి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడలో కాల్ మనీ మళ్ళీ పడగ విప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన వ్యాపార అభివృద్ధి కోసం 5 కోట్లు అప్పు తీసుకుంటే 21 కోట్ల రూపాయలు ఇప్పటికి చెల్లిస్తే మరొక 5 కోట్లు చెల్లించాలంటూ గాయత్రి అనే మహిళ మీద వేధింపులు గురిచేస్తున్న పరిస్థితి. దీని మీద మాచవరం పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ కంప్లైంట్ చేసింది. అయితే పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒకటే కాదు, ఇప్పటికే 2 కేసులు విజయవాడలో బయటపడిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం గాయత్రితో ఉన్నాం, ఆవిడతో కూడా మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారంటే ఎలాగా మీరు మోసపోయారు? ఎందుకంటే 5 కోట్లు ఇచ్చామన్నారు, ఇప్పుడు 21 కోట్లకు కట్టామని చెప్తున్నారు. అదే ఎందుకు అంత ఎక్కువ అమౌంట్ కట్టినా మీకు ఎందుకు తెలియలేదు? సార్, నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ₹2 వడ్డీ చెప్పారు సార్. నాకు కోకో, కొబ్బరి, ఒక్క వ్యాపారం ఉంది సార్. కోవిడ్ మూలంగా నాకు వ్యాపారం సరిగ్గా జరగక వెనిగళ్ల హర్షవర్ధన్ ఆర్టీసీ కాలనీలో ఉంటారండి, అతను సంప్రదించానండి. నాకు అతనితో 15 ఏళ్ళ పరిచయం ఉంది సార్. తీసుకున్నప్పుడు మాత్రం విడతల వారీగా అండి, ఒకేసారి 5 కోట్లు తీసుకోలేదు సార్. నేను కొంచెం కొంచెం తీసుకుంటా కట్టుకుంటూ వస్తూ ఉన్నాను. లెక్క చూడమంటే చూస్తానంటే డ్రాగింగ్ చేసేవాళ్ళండి. అయితే లాస్ట్లో వచ్చేసి ఇంకా నేను మొత్తం నాకున్న 4 ఆస్తులు కూడా అమ్మేశానండి వీడి మూలంగా. ఎందుకంటే ఎంత ఇచ్చినా కానీ ఆస్తి ఎంత అమ్మి వాటికి డబ్బులు కట్టినా కానీ బాకీ తీరింది అంటలేదు సార్. ఆ టైంలో నా దగ్గర ఒక 40 సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు అండి, చెక్కులు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, కాంక్వెస్ట్ పేపర్లు తీసుకుని ఉన్నాడండి. తర్వాత ఇంకా నాకు రిజిస్ట్రేషన్ కావాలన్నాడండి. నేను ఇట్లా అమౌంట్ కట్టి తీసుకుంటా అట్లా ఇస్తూ ఉంటే రిజిస్ట్రేషన్ కావాలంటే నాకు చేస్తా అన్నానండి. లేడీస్ ఇది పనికిరాదన్నారండి. అంటే నేను మా పక్క పొలం ఆయన్ని సంప్రదించానండి. వ్యాపార భాగస్వామి పక్క పొలం సంప్రదిస్తే నేను చేస్తానని చెప్పి ఆయన చేసిన ఆ టైంలో ఆయనవి కూడా ఒక 40 చెక్కులు, నోట్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు, కాంక్వెస్ట్ పేపర్లు, మా పాపవి చెక్కులు, నోట్లు, కాంక్వెస్ట్ పేపర్లు అన్నీ తీసుకుని మొత్తం కట్టినా కూడా ఇంకా నాకు 5 కోట్లు కావాలని ఒత్తిడి చేస్తున్నారండి. దీని విషయమై నేను 2024లో హోమ్ మినిస్టర్ గారిని కలిశాను సార్. హోమ్ మినిస్టర్ గారు వచ్చి సిపి గారికి ఎండాస్ చేశారు. సిపి గారు న్యాయం చేయమని చెప్పి ఏసీపీ గారికి పంపించారండి. ఏసీపీ గారి ఆఫీస్కి ఒక 100 సార్లు తిరిగి ఉంటాను సార్. నాకేమీ న్యాయం అయితే జరగలేదండి. కానీ అక్కడ ఒక ఒప్పందం చేశారు. నేను ఏసీపీ అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధి? మాచవరం పోలీస్ స్టేషన్ పరిధి దామోదరి గారండి. కానీ ఇందులో చాలామంది ఉన్నారండి. అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మూలంగా వాళ్ళు న్యాయం చేయలేదేమని నేను అనుకుంటున్నానండి. దీనికి సంబంధించి బందర్ కొల్లు రవీంద్ర గారు అనుచరుడు అంటండి, గన్నవరంలో ఉంటారంట. జాస్తి వెంకటేశ్వరరావు గారు అంటండి, ఆయన ఆర్పి ఠాగూర్ గారు అంటండి ఢిల్లీ నుంచి, రఘురామకృష్ణరాజు గారు అంటండి, ఆటోనగర్ ఐలా చైర్మన్ గారండి. వీళ్ళందరూ కూడా వెనకమాల ఉండండి నా పని నాకు అవనీయకుండా ఒక లేడీని అయిపోయి వాళ్ళకి సహాయం చేశారండి. న్యాయం ఉన్నది అనేదే వాళ్ళకి లేదండి. ఎవరు రికమెండేషన్ చేస్తే వాళ్ళకే చేస్తారు అధికారులు, అంతే. నీ పేపర్స్ నా దగ్గర లేవు, దేవినేని చందు దగ్గర ఉన్నాయి, నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను ఇస్తాను, లేకపోతే లేదు అంట. నేను ఈ విషయమే కొంచెం తనకి నాకు ఏసీపీ గారి దగ్గర నుంచి కొంచెం ఇది రాలేదండి. ఒకరోజు మొన్న 27వ తారీఖు వచ్చి మా ఇంటికి వచ్చి నువ్వు ఏసీపీ గారి దగ్గర ఒప్పందం చేస్తావా అన్నట్టు తను వాళ్ళ నాన్న అండి నా మీద దౌర్జన్యాన్ని దిగారండి. నన్ను ఇక్కడే ఇదే ప్లేస్లో పడేసి నాతో 2 ఎంటీ కాంక్వెస్ట్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు సార్. అదే రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా కట్టానండి, అదే రోజు సాయంత్రం. కానీ న్యాయం అయితే జరగలేదు సార్. వాళ్ళు దాన్ని పేరు ట్రాన్స్ఫర్కి చేస్తున్నారని చెప్పి నేను సిపి గారి దగ్గరికి వెళ్ళానండి. ఎఫ్ఐఆర్ కట్టినాక మళ్ళీ ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళానండి, సిఐ గారి దగ్గరికి వెళ్ళానండి. ఎవరూ న్యాయం చేయలేదు సార్, చెయ్యరు కూడా అని తేలిపోయిందండి. రాజకీయ నాయకులు అండ ఉంటేనే చేస్తారండి. నేను చెప్పిన పేర్లన్నీ పక్కా అండి, అందరూ వాళ్ళకి రికమెండ్ చేశారండి. సార్, నేను వాడికి కట్టడం కోసం అండి భవానీపురంలో 2 బిల్డింగ్లు అండి, రమేష్ నగర్లో 2 ప్లాట్లు, బోల్డ్ ఆస్తులు అమ్ముకున్నానండి. నేను ఇంకా 4 ఆస్తులు వాడి దగ్గర ఉన్నాయండి, అవి కూడా స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్.
మొత్తం ఆస్తులు అమ్మి కట్టినా కానీ వాడికి దాహం తీరలేదండి, ఇంకా ఇంకా కావాలంటున్నాడండి. దగ్గర నేను 2013కు ముందు ఉన్నవి అన్నీ కూడా అమ్మేసి కట్టామండి. ఎవరు ఉన్నారు మేడం వాళ్ళ కథలు ఎవరెవరు ప్రధానంగా దీంట్లో ఉన్నారని మీరు భావిస్తున్నారు? నేను చెప్పాను సార్ ఇందాక ఆర్పి ఠాగూర్ గారి పేరు ఆయన చెప్పారని చెప్పారండి. రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేశారని, రవీంద్ర గారి అనుచరుడు జాస్తి వెంకటేశ్వరరావు గారు, ఐలా చైర్మన్ దుర్గాప్రసాద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు సార్. చచ్చిపోవడానికనే రెడ్డిగా నేను వదలను సార్. నమ్మక ద్రోహం చేశారండి వాళ్ళు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే ఇప్పటికొచ్చే న్యాయం జరగలేదు, సెటిల్మెంట్ చేసుకోవాలన్న పరిస్థితి కూడా లేదు. కేవలం పొలిటికల్ లీడర్స్ ఆదేశాలను మాత్రమే పోలీసులు పాటిస్తున్నారు. పూర్తిగా ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. ఎవరైతే దోపిడీకి చేస్తున్నారో ఆ దోపిడీ చేసే వాళ్ళకి ఇక్కడ పోలీసులు అండగా నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, న్యాయం జరిగే వరకు కూడా అవసరమైతే ఆమరణ దీక్ష కూడా వెళ్తామంటూ గాయత్రి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.